ఆ ఇద్దరి ఉద్యమ ద్రోహుల కోసం ఇప్పుడు నక్సల్స్ వేట కొనసాగిస్తున్నారు. ఎస్, మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుడైనటువంటి మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అమరుడైన విషయం తెలిసిందే. సో అతని చంపడానికి, పోలీసులకు చంపడానికి గల కారణం ఉద్యమంలో ఉన్నటువంటి ఇద్దరు ఉద్యమ ద్రోహులపై ముఖ్యంగా ఫోకస్ పెట్టింది మావోయిజం. సో ఈ క్రమంలో అణువణువు జల్లెడ పడుతున్నారు ఆ ఇద్దరు కోసం ఉన్నట్లుగా ప్రధానంగా ఇప్పుడు వార్తనైతే చూస్తున్నాం. ఎక్కడో ఒడిశాలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని వాళ్ళిద్దరే చేరవేశారు. ఖచ్చితంగా అబూజ్మడ్ అడవులకు తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా వాళ్ళు పదే పదే గుర్తు చేస్తున్నారు. సో అణువణువు ఈ యొక్క నంబాలకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ ఆ ఇద్దరే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఆ ఇద్దరు ఇన్ఫార్మర్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఖచ్చితంగా జస్టిస్ అనేది మేము నిరూపిస్తాం, చేసి చూపిస్తామంటూ కూడా ఇప్పుడు మావోయిస్టులు తెగే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చూసాం, ఇప్పుడు ఉద్యమ ద్రోహుల కోసం ఖచ్చితంగా నక్సల్స్ కూంబింగ్ జరుగుతుందనంటే కనుక అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుడిగా ఉన్నటువంటి వృద్ధాప్య భారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నంబాలను అతి దారుణంగా పోలీసులు చంపేశారనేది ఇప్పుడు మావోయిస్టుల నుంచి మనకు అందుతున్నటువంటి లెక్కగా తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బిఆర్ దాదాను పోలీసులు సజీవంగానే పట్టుకుని కాల్చి చంపినట్లుగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. లొంగిపోయిన కొందరు ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో విజయం సాధించగలిగినట్లుగా పేర్కొంది. నంబాల సహా ఈ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వెల్లడించింది. ప్రాణాలను త్యాగం చేసిన వారికి మావోయిస్ట్ పార్టీ నివాళులు అర్పిస్తుందని పేర్కొంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట 3 పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఎన్కౌంటర్ జరగడానికి దారితీసిన పరిస్థితులు, ఎన్కౌంటర్ ముందు నంబాల పార్టీ కేడర్కి ఇచ్చిన సందేశం తదితర అంశాలను కూలంకషంగా అందులో పేర్కొన్నారు. కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం పోలీసు నిఘా విభాగానికి ఉంది. గత 6 నెలల్లో ఈ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుంచి కొంతమంది బలహీనపడి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశద్రోహులుగా మారారంటూ కూడా ఇప్పుడు మావోయిస్టులు కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మా రహస్య వార్తలు ఈ ద్రోహులే పోలీసులకు నిరంతరం చేరవేశారు. దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చి నెలల్లో 2 సార్లు దాడికి ప్రయత్నించినా అవి విజయవంతం కాలేదు. గత 1.5 నెలలు దాదా భద్రతలు ప్రధాన బాధ్యత పోషించిన వైపీసీ సభ్యుడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా ఉద్యమ ద్రోహిగా మారిపోయాడు. ఈ వ్యక్తుల కారణంగానే పెద్ద నష్టాన్ని భరించాల్సి వచ్చింది, తమ నాయకుడిని కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి సందర్భం. మే 17, 18 తేదీల్లో నారాయణపూర్, కోట్గావ్లో డిఆర్జీ బలగాల మోహరింపు ఓర్చా వైపు ప్రారంభమైంది. మే 19 ఉదయం 9 గంటలకు వారు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందిన విషయం తెలిసిన వెంటనే మేము అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఎన్కౌంటర్ జరిగింది. 35 మంది విప్లవకారులకు 60 గంటలు తినడానికి, తాగడానికి ఏమీ దొరకలేదు. అయినా మా సహచరులు దాదాను తమ మధ్యే సురక్షిత ప్రదేశంలో ఉంచుకుని ప్రతిఘటించాం. మొదట రావూర్లో డిఆర్జీకి చెందిన కోట్లు రాముని చంపారు. తర్వాత భద్రతా బలగాలు ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. తర్వాత మళ్ళీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రతిఘటనను చురుగ్గా నడిపిస్తూ మా వైపు నుంచి కమాండర్ చందన్ మొదట అమరుడయ్యాడు. అందరూ చివరి వరకు ప్రతిఘటించారు. దాదాకు చిన్న గీత కూడా తగలనివ్వలేదు, పడనివ్వలేదు. అందరూ అమరులైన తర్వాత దాదాను సజీవంగా పట్టుకుని చంపారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్ నుంచి 7గురు సురక్షితంగా బయటపడ్డారు. శాంతి చర్చల కోసం 40 రోజులు కాల్పుల విరమణ ప్రకటించాం. 40 రోజుల్లో ఏ ఒక్క దాడికి కూడా మేము పాల్పడలేదు. అయితే ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెద్ద కుట్ర పన్ని తమపై దాడి చేశాయంటూ కూడా ఆ లేఖలో స్పందించారు మావోయిస్టులు. నంబాల కేశవరావు భద్రత విషయంలో మేము విఫలమయ్యాం. జనవరి వరకు ఈ యూనిట్లో భద్రత కోసం 60 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు. దాన్ని 35కు కుదించాం. ఈలోగా ఆ కంపెనీకి చెందిన కొంతమంది సీనియర్ వ్యక్తులు లొంగిపోయారు. ఈ దాడులను మేము ముందే ఊహించాం, కానీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి దాదా ఒప్పుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కేడర్తో కలిసి ఉంటూ దగ్గర నుంచి మార్గదర్శకత్వం ఇవ్వాలని దాదా నిర్ణయించుకున్నాడు. తమ బాధ్యతలను విడిచిపెట్టి నాయకత్వం పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా సిగ్గుపడాలి. మే 21 చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఊచకోత వెనుక ప్రభుత్వ నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని, దేశాన్ని అమ్మేవారికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్రం తమతో మాత్రం చర్చలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు మావోయిస్టులు. ఎన్కౌంటర్కు ముందు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళినప్పుడు నంబాల కేశవరావు తన సహచరులకు ఇచ్చిన సమాధానం ఇది: మీరు నా గురించి చింతించకండి, నేను ఈ బాధ్యతను 2 లేదా 3 ఏళ్ళు మాత్రమే నిర్వర్తించగలను. మీరు యువ నాయకత్వంపై
శ్రద్ధ వహించాలి. బలిదానం కారణంగా ఉద్యమాలు బలహీనపడవు. చరిత్రలో బలిదానాలు ఉద్యమానికి బలాన్నిచ్చాయని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు నిజం కావు. తుది విజయం ప్రజలదే అవుతుందని నంబాల పేర్కొన్నారు. సో మొత్తానికి ఎవరైతే తమ మావోయిస్ట్ పార్టీ దళ సభ్యుడిగా ఉన్నటువంటి నంబాల చావు వెనుక ఎవరైతే ఆ ఇద్దరు ఉద్యమ ద్రోహులుగా మిగిలిపోయారో, ఇప్పుడు ఆ ఉద్యమ ద్రోహుల కోసం ఇప్పుడు అబూజ్మండ్ అడవుల్లో కావచ్చు, వాటెవర్ ఆపరేషన్ కగార్ పీరియడ్ చేపట్టినటువంటి ఈ కర్రిగుట్ల ప్రాంతానంతా కూడా ఇప్పుడు మావోయిస్టులు మరో విధంగా జల్లెడ పడుతున్నారా? ఎస్, ఏ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారినటువంటి తమ పార్టీ నాయకుడిని చంపుకునేంత స్థితిలో తాము వెళ్ళడానికి కారణం ఆ ఇద్దరు ఉద్యమ ద్రోహులంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ ఉద్యమ ద్రోహులు ఎవరు ఏంటి ఇప్పుడు ఈ ప్రజాక్షేత్రంలో ఈ మిగతా నక్సల్స్, ఈ మావోయిస్ట్ పార్టీ దళ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని ఎప్పటిలోగా చంపే అవకాశం ఉంది. వాటెవర్ ఈ ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి పోలీసులు ఎంత మేర భద్రత వహించబోతున్నారనేది కూడా తెర వెనుక దాగి ఉన్నటువంటి ఒక నిజంగా మనం ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.